సార్ నమస్తే అండి. నమస్కారం రాజు గారు, మన వీక్షకులకు కూడా నమస్కారం. సార్, ఇప్పుడు లాస్ట్ ఇయర్ చంద్రబాబు గారి అరెస్టుకు సంబంధించిన కీలకమైన అంశాలన్నీ ఇప్పుడు బయటకు వస్తున్నాయి. స్కిల్ కేసులో ఒక కుట్ర జరిగిందని చెప్పి మాజీ ఐఏఎస్ అధికారి రమేష్ గారు కూడా అన్నారు. దీనిపై మీరు ఏమంటారు? ఇప్పుడు గత సెప్టెంబర్లో జరిగిన ఈ అరెస్టు సందర్భంలో కూడా ఇది అక్రమ అరెస్ట్ అనేది రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ జాతీయ స్థాయిలో కూడా చర్చ జరిగింది. రాజుగారు, ఈ చంద్రబాబు నాయుడు గారి గురించి తెలిసినటువంటి జాతీయ స్థాయి నాయకులు కూడా చంద్రబాబు నాయుడు గారు ఇటువంటి అక్రమం అవినీతి చేస్తాడని మేము నమ్మటం లేదు అని బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా లాంటి వ్యక్తులు కూడా పార్లమెంటు ప్రాంగణంలోనే టీడీపీ ఎంపీలతో కూడా బహిరంగంగా ప్రెస్ ముందే మాట్లాడారు. తర్వాత చాలామంది నాయకులు కూడా అదే అభిప్రాయం వ్యక్తం చేశారు. కాకపోతే ఆ అరెస్టు సందర్భంగా జరిగిన చర్చ మాత్రం చంద్రబాబు నాయుడు గారి టైంలో జరిగిన అభివృద్ధి కార్యక్రమాలు ఎలా జరిగినాయి, ఎంత భారీగా జరిగినాయి, ఎటువంటి సంస్కరణలు జరిగినాయి, పాలన ఎంత స్వచ్ఛతగా ఉంది, పారదర్శకతగా ఉంది, తర్వాత ఎలాంటి ఉపాధి అవకాశాలు మెరుగుపడ్డాయి, జీవన ప్రమాణాలు మెరుగుపడ్డాయి, ప్రభుత్వపరమైనగా ఉన్నటువంటి శాఖలు వ్యవస్థలు ఎంత బాగా పనిచేసినాయి. అదే జగన్మోహన్ రెడ్డి గారు అప్పటికి దాదాపు 4.5 సంవత్సరాల పరిపాలన పూర్తి అయిపోయింది. జగన్మోహన్ రెడ్డి గారు దాదాపు చివరి 5 నెలల్లోకి వచ్చిన టైంలో అరెస్ట్ చేశాడు. ఎందుకంటే మళ్ళీ తను ముఖ్యమంత్రి అవ్వలేను, నా ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే ఆయన్ని అరెస్ట్ చేస్తే ఒక పని అయిపోద్ది, లేకపోతే జైల్లో ఉన్న చరిత్ర చంద్రబాబు నాయుడు గారికి ఉండదు, కాబట్టి ఈ కారణాలు లేకుండా కూడా అరెస్టు చేసేయాలి అనే ఒక ఆదేశాలు ఇచ్చి ఆయన లండన్ వెళ్ళిపోయాడు. తీరా ఈ అరెస్టుకి మీరు బాధ్యులా అని అడుగుతారేమోనని, నేను ఇక్కడ లేను కదా, ఇది కేంద్రం చేసిందేమోనని కేంద్రాన్ని మీద కూడా నిందన నెట్టాడు. అయితే ఆ సందర్భంలో రమేష్ కుమార్ గారు అప్పుడు కూడా చెప్పాడు, ఇది కరెక్ట్ అయిన ప్రొసీజర్గా జరగలేదు, అసలు ప్రభుత్వ సంబంధించినటువంటి ముఖ్యమైన ఫైళ్ళు కూడా మిస్ అయినాయి అని ఆయన అప్పటి నుంచి గగ్గోలు పెడుతున్నాడు. కానీ ఆ రోజు ఎవరు వినలేదు. ఇప్పుడు కూడా ఆయన ఏం చెబుతున్నాడంటే, ఈ స్కిల్ డెవలప్మెంట్లో అవకతవకలు జరిగినట్టు ఫిర్యాదు చేసినట్టు చెప్తున్నారు. నేను అసలు ఫిర్యాదు చేయలేదు, ఫిర్యాదు చేయాల్సిన అవసరం కానీ అధికారం కానీ నాకు లేదు. అక్కడ అసలు అవకతవకలే జరగనప్పుడు నేను ఫిర్యాదు చేసే అంశం ఎక్కడ ఎరైజ్ అవుతుంది? అది కేవలం వాళ్ళు చంద్రబాబు నాయుడు గారిని అరెస్టు చేయాలనే ఉద్దేశంతో చాలా ముఖ్యమైన ఫైళ్ళన్నీ కూడా ఈ స్కిల్ డెవలప్మెంట్కి సంబంధించిన కేసులో మిస్ చేశారు. ఇప్పటికి కూడా అవి మిస్ అవుతున్నాయి. అధికార దుర్వినియోగం చేసి ఆయన్ని అక్రమంగా అరెస్ట్ చేశారు. దీని మీద దర్యాప్తు చేయాలి, నాకు ప్రమేయం లేదని చెప్పాడు. ఇంకోటి ఏం చెప్పాడంటే, ఆయన నన్ను ఇందులో ఒక బలిపశులాగా నా పేరును ఉపయోగించుకున్నారని కూడా ఆయన ఆ రోజున ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శిగా ఉన్నాడు. అయితే ఏంటంటే, ఇది ఆర్థిక శాఖ ప్లస్ సిఐడి ప్లస్ డిజిటెక్ ఈ 3 సంస్థలు కుమ్మక్కయ్యి ఆయన మీద ఇటువంటి ఆరోపణలు చేసి దీనికి సంబంధించి ఒక చార్టెడ్ అకౌంట్ సంస్థకి విచారణ చేయమని బాధ్యత అప్పచెప్పారు. అయితే ఆ చార్టెడ్ సంస్థకు కూడా పరిమితులు విధించారు. మీరేమి దీని మీద ఫొరెన్సిక్ ఆడిటింగ్ చేయక్కర్లేదు. ఫొరెన్సిక్ ఆడిటింగ్ అంటే అసలు ఏ ఆర్థిక వ్యవహారం ఎక్కడ మొదలయ్యి ఎక్కడ ముగింపు అయ్యింది, అది ఎవరెవరికి అందింది, ఎవరికి అందలేదు, దీనికి ఎవరు బాధ్యులు, ఎవరు ఎంత ఫ్రాడ్ చేశారనేది కూడా ఫొరెన్సిక్ ఆడిటింగ్లో తెలుస్తుందండి. ఒక రకంగా ఒక నాటు భాషలో చెప్పాలంటే శవ పరీక్ష లాంటిది. ఒక మరణం తెలియాలంటే మరణ కారణం శవ పరీక్ష చేయాలి. అలాగే అవకతవకలు ఎక్కడ జరిగినాయి, ఎంత జరిగినాయి, దానికి బాధ్యులు ఎవరంటే ఫొరెన్సిక్ ఆడిటింగ్ చేయాలి. కానీ ఆ ఆడిటింగ్ సంస్థకి వీళ్ళు కొన్ని ఆంక్షలు పెట్టారు. ఊరికే పైపైన స్కెల్టన్ అంటే అస్థిపంజరం లాగా పైపైన చేసి ఏదో ఒక అవకతవకలు జరిగినట్టు పూర్తి రిపోర్ట్ అక్కర్లా మాకు. సిఐడికి అది అడ్డం పెట్టుకుని అరెస్ట్ చేయటం వరకు మాకు కావాలి. పూర్తి విచారణ జరగదు, పూర్తి విచారణలో ఆయన మీద శిక్ష పడదు. కాబట్టి అందుకే మీరు గమనించారో లేదో, అప్పుడు కూడా వాళ్ళు సాంకేతిక అంశాల ద్వారా ఈయనకి బెయిల్ రాకుండా అడ్డుపడ్డారే తప్ప ఆఖరికి హైకోర్టు మీరు స్పష్టమైన రుజువులు చూపించలేకపోతున్నారు మీ ఆరోపణలకు సంబంధించి, ఎక్కడా కూడా లేవు కాబట్టి మేము ఇంకా ఈ కేసులో ఆయన కస్టడీని పొడిగించడం సాధ్యం కాదు, మేము బెయిల్ ఇచ్చేస్తున్నామని చెప్పి కూడా ఇచ్చేశారు. కేసు విషయంలో మీరు ప్రాసిక్యూషన్ తరపున మాకు ఎటువంటి ఎవిడెన్స్ కూడా చూపించలేకపోయారన్నారు. ఇప్పుడు రమేష్ గారు చెప్పింది ఆ రోజున సిఐడి వాళ్ళ ఫెయిల్యూరు,
రెండు కూడా మనకు స్పష్టంగా కనపడుతున్నాయి. ఇప్పుడు దీని మీద కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి కూడా ఇది ఒక కుంభకోణంగా అరెస్ట్ చేశారు ఒక దురుద్దేశంతో. ఇప్పుడు అసలు ఆ కుంభకోణానికి పాత్రధారులు ఎవరు, సూత్రధారులు ఎవరు, వాళ్ళని పట్టుకోవాలి, వాళ్ళ మీద కేసులు పెట్టాలి. సరైన ఆధారాలు లేకుండా, సరైన కారణాలు లేకుండా కేవలం మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేయాలనే ఒక దుష్ట తలంపుతో చేసిన కార్యక్రమమే తప్ప ఇందులో నిజాలకి ఎక్కడా కూడా ఆధారాలు కనపట్టం లేదు. రాజకీయ కక్ష సాధింపు. అందులో ఆయన దిగిపోతున్నాడు కాబట్టి ఈ ఒక అరెస్ట్ చేసేస్తే చంద్రబాబు నాయుడు గారు నువ్వు కూడా జైల్లో ఉన్నావు కదా అని రేపు ఆయన మీద ఎప్పుడైనా కూడా బట్టకాల్చి మీద వేయచ్చు, ఆయన ఒక డిఫెన్స్లోకి నెట్టడానికి చేశారు అని దాని మీద పూర్తి దర్యాప్తు చేయమన్నాడు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చింది కాబట్టి అవసరమైతే సిబిఐ దర్యాప్తు కూడా దీని మీద చేసి ఈ కుట్రకి ఎవరైతే ఆయన అరెస్ట్కి కారకులు అయ్యారో ఆ వ్యవస్థలో ఉన్న ముఖ్యులు ఎవరో వాళ్ళని ఇప్పుడు బయటకు తీయాలనేది కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారి డిమాండ్. ప్రజలు కూడా అదే కోరుతున్నారు.